ఇక హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల వివాదంపై తెలంగాణ మంత్రులు స్పందించారు. హెచ్సియు భూములను తెలంగాణ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుందన్న ప్రచారంలో వాస్తవం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసిన భూముల ఒప్పందాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రజల ఆస్తిగా మార్చామన్నారు. ఇక విపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని, అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఇక పాత ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ఇక ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టు వలన పర్యావరణానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కానీ 13/1/2024 నాడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమిని 400 ఎకరాలని యూనివర్సిటీ నుంచి తీసుకొని ఐఎంజీ భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని పేట్రా బిల్లీరావు లాంటి వాళ్ళకి ఈ 400 ఎకరాలు ఇచ్చేశారు. అలాట్ చేస్తే ఆ 400 ఎకరాలు అలాట్ చేస్తూ, సరే ఇది యూనివర్సిటీ ల్యాండ్ కదా మరి మాకేంటి, మేము అట్లిస్తే ఎట్లా అంటే, సరే ఆనాటి ప్రభుత్వం ఆ 400 ఎకరాలకి ఎక్స్చేంజ్గా అంటే బదలాయింపుగా 397 ఎకరాలు 400 ఎకరాలకి ఎక్స్చేంజ్గా బదలాయింపుగా ఆనాటి ప్రభుత్వం 397 ఎకరాలు అదే యూనివర్సిటీకి ఆనుకొని గోపన్పల్లికి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ఇవ్వటం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టినటువంటి కాపీలకు సంబంధించిన సమాచారాన్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వ రికార్డ్స్లోనే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది, ప్రజలు సర్క్యులేట్ చేసేది ఈ 400 ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకి ఆ రోజు ఇచ్చేశారు. ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఓ తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు. అంటే వేరే దొరక్క, అందుకే వాస్తవ పరిస్థితులు ఇవ్వాలని రికార్డు తీసుకుని వచ్చి చెప్తున్నారు. పాపం తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఇది నిజమైన అనుకొని యూనివర్సిటీకి సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకుందేమో, దానిపైన చేస్తుందేమో, లేకపోతే ప్లాటింగ్ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనుకున్నారు. కాదు, ప్రభుత్వానికి 400 ఎకరాలను సేకరించే కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా చేస్తే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏదో విధంగా అవరోధం కల్పించాలి. అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో కొంతమంది చేస్తూ ఉన్న సత్యదూరమైన ప్రచారాన్ని నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాం, మానుకోవాలని టీఆర్ఎస్కు సంబంధించి, బీజేపీకి సంబంధించి మెత్తులను కోరుతా ఉన్నాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించి ఇది కేంద్రీయ విద్యాలయం, ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన అంశం విషయంలో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వాల పక్షాన ఈరోజు 1500 ఎకరాల 1600 ఎకరాలని ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వైనం లేదు. మా ప్రభుత్వమే మేము వచ్చిన తర్వాత దాన్ని డిమార్కేట్ చేసి ఇవ్వాలి, దాన్ని స్పష్టంగా వారికి ఇచ్చే కార్యక్రమం చేయాలని రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మేము చట్టబద్ధంగా ఏ కార్యక్రమం చేసినా ఎవరికి ఇబ్బంది జరగకుండా ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కొంతమంది పింక్ కలర్ కి సంబంధించిన సోదరులు ఏదైతే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రమాదం ఉంది కదా అని చెప్తున్నారో, ఆనాడు వాళ్ళకి ఆలోచన కానీ జ్ఞానం కానీ లేదా? ఇప్పుడు కూడా ఈ వేదిక మీద నుంచి వారిని అడుగుతున్నాను, ఈ గడిచిన 4-5 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని ప్రాంతంలో కానీ ఈ 400 ఎకరాల్లో కానీ ఏవైతే ఎనిమల్స్, ఏవైతే బర్డ్స్ చనిపోయాయని పురాతనమైన చిత్రాలు మీడియాలో చూపిస్తూ ఒక లేనిపోని అభూతుని కల్పన కల్పిస్తూ టోటల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ ప్రజలనే వక్ర మార్గంలో తీసుకెళ్లాలని ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంత నీచాతిమైన కార్యక్రమాన్ని చేపట్టారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వేదిక నుంచి వారికి ఛాలెంజ్ ఇస్తున్నాను.
ఏదైనా వారు చెప్పిన ఏ రెండైనా అటు యానిమల్స్ కానీ ఇటు బర్డ్స్ కానీ సింగిల్ ఇన్సిడెంట్ జరిగిందో